చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసి, ఆయన ఏంటో తెలిసి, ఆయన జీవితం ఏంటో తెలిసి, ఆయన ప్రవర్తన ఏంటో తెలిసి, ఆయన గతం ఏంటో తెలిసి మీరు కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే మేమేమనుకోవాలండి? మీడియాలో ఉన్నారు మీరు. ఆయన ఎన్నిసార్లు ఎవరెవరికి ఏమేం మాటలు ఇచ్చాడో, ఎన్నిసార్లు ఎవరెవరిని వెన్నుపోటు పొడిచారో, ఎన్నిసార్లు ఎవరెవరిని మోసం చేశారో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వర్మ గారు ఒక లెక్క. సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వర్మని తొలగించండి, మాకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే మన వర్మ గారిని తీసేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరుకోవడంలో సబబే. ఎందుకంటే ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటాడు, ఆయన పార్టీ గురించి ఆలోచించుకుంటాడు. కానీ ఇక్కడ వర్మ గారు పనిచేసింది టీడీపీలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ గెలుపు కోసం ఆయన్ని పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడమన్నారు, ఉపయోగపడ్డారు. ఆయనకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు, ఎమ్మెల్సీని చేస్తా అన్నారు, ఫస్ట్ లిస్ట్లోనే చేస్తా అన్నారు, చేయలా. పోనీ ఎక్కడ ఏ బాధ్యతలు అప్పచెప్పలా. అదే నియోజకవర్గంలో ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. యాజ్ ఏ టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా చంద్రబాబు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకపోతే అక్కడ అధికారిని క్వశ్చన్ చేశారు. ఆ అధికారి ఆన్సర్ చెప్పి దాన్ని సరి చేయొచ్చు. కానీ అదేదో విచిత్రమంగా ఏదో చేసినట్టు, తన కోసం ఏదో అడిగినట్టు, అదేదో దేశద్రోహ చర్య అయినట్టు దాన్ని సాకుగా చూపించి అతని ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం అనేది అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ కూడా వెన్నుపోటు పొడిచాడు వర్మ గారిని అని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పొడిచాడు అనే మాట నేను అనలేను. ఎందుకంటే తను గెలవడం కోసం అతను వాడుకున్నాడు. కమిట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు కదా, ఎమ్మెల్సీని చేస్తానని కమిట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు కదా. ఇప్పుడు ఎన్డీఏ లీడర్ చంద్రబాబు కదా, ఇప్పుడు సీఎం చంద్రబాబు కదా, టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కదా. మరి చంద్రబాబు గారు చేయాలి అతనికి న్యాయం. పవన్ కళ్యాణ్ గారు ఎన్నైనా చెప్పొచ్చు తన కోసం. కాదు నేను మాట ఇచ్చాను అని చెప్పేసి నేను నిలబడాల్సింది, మాట మీద నిలబడాల్సింది చంద్రబాబు గారు. సో చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చంద్రబాబు వింటున్నాడు అని అంటున్నారు. అంటే చంద్రబాబు చెప్పింది పవన్ కళ్యాణ్ వింటున్నాడా, పవన్ కళ్యాణ్ చెప్పింది చంద్రబాబు వింటున్నాడా? వాళ్ళిద్దరూ చెప్పింది జనం వింటున్నారు గొరిలాలో. అంటే ఈ రోజు మన వర్మ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కొంచెం ఆయన బాధపడుతూ భావోద్వేగానికి గురయ్యి మధ్యలోనే ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి అది ఇప్పుడు ఆయనకి బాధ ఉండడం సహజమే కదా. ఆయన ఎన్నేళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు, ఎంత సేవ చేశారు, ఎంత నష్టపోయారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపుంటారు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు, ఎన్ని దెబ్బలు తిని ఉంటారు, ఎన్ని బాధలు పడి ఉంటారు. వీటన్నిటికీ ఈరోజు ఫలితం ఏంటంటే ఇన్ఛార్జి పదవి నుంచి కూడా తొలగించడం. అదే ఇప్పుడు మన వర్మ గారు ఆయనకే కాదు, ఏ పార్టీలోనైనా సరే పని చేసే కార్యకర్తని మోసం చేయటం కానీ, తొలగించటం కానీ, దానికి సరైన కారణాలు లేకుండా తోసిపుచ్చటం కానీ చేస్తే అది ఏ పార్టీ కార్యకర్తకైనా అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు మన వర్మ గారు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఫ్యూచర్ లో టీడీపీ పార్టీలోనే కొనసాగుతారంటావా, ఏమైనా వైసీపీలో ఏమైనా జాయిన్ అయ్యే అవకాశం ఏదైనా? అది ఆయన చెప్పాలి. ఆయనకి ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏం చేస్తారో అది ఆయన ఆలోచించి ఆయన చెప్పాలి. ఆయన మనసులో ఏముందో, ఆయన బుర్రలో ఏముందో, ఆయన ఆలోచన ఏముందో మనం చెప్పలేం కదా. మొత్తానికి చంద్రబాబు పరిపాలన గురించి ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన హామీలు ఆకాశాన్ని అంటాయి, చర్యలు గడప దాటలేదు, పరిపాలన జీరో. ప్రజలు అగసాట్లు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. చెప్పిన పని ఒకటంటే ఒకటి కూడా సవ్యంగా చేయలేదు, ఒకటంటే ఒకటి కూడా ఇప్పటి వరకు సంపూర్ణంగా నెరవేర్చలేదు. కాబట్టి రాబో రోజుల్లో ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మూట కట్టుకుంటది అనేది నా అభిప్రాయం. సో వీళ్ళేం కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు కార్యకర్తలు ఏమో ట్రోలింగ్ చేస్తున్నారండి. మా పరిపాలన సూపర్ సిక్స్ చాలా అద్భుతంగా ఉంది, మా పథకాలని ఆధారంగా తీసుకొని విజయ్ కూడా తమిళనాడులో గెలిచాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు?
వీళ్ళ పథకాలు ఎన్డీఏ కూటమి కదా ఆదర్శంగా తీసుకోవాల్సింది, అమలు జరపాల్సింది ఎన్డీఏ కూటమి కదా, చెప్పాల్సింది ఎన్డీఏ కూటమి కదా. ఎన్డీఏ కూటమిలో ఉన్న మీ పథకాలు పక్క రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అమలు జరపలేదు, చెప్పలేదు అంటే అసలు ఈ ఈ యాంగిల్లో కదా ఆలోచించాలి. వీళ్ళు మరి టీడీపీ కార్యకర్తలు అలా చెప్పుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలివేషన్ ఏమి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, జాకీలు పెట్టి లేపుకోవడం, ఎవరి పార్టీకి ఎవరి కార్యకర్తలు వాళ్ళు చేసుకోవడం అనేది సహజం. ఇప్పుడు ఇక్కడ ప్రజలేం ఆలోచించారనేదే పాయింట్, ప్రజలేం ఆలోచించారనేదే పాయింట్. కానీ ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి, ఏ పార్టీ నాయకులు ఆ పార్టీకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు, జాకీలు పెట్టి లేపుకుంటారు, ఏదైనా చేస్తారు. సో ఫ్యూచర్ లో ఇప్పుడు కూటమి పరిపాలన గురించి ఏం చెప్తారు? రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నారు? ఇప్పటికే వాళ్ళు మొత్తం హామీలు సూపర్ 6 అద్భుతంగా రన్ అవుతున్నాయి అని చెప్పేసి అలా అంటున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం, మేము చూస్తున్న విధానం ప్రకారం, ప్రజల దగ్గరగా మేము అన్నీ చూసి మాకు తెలిసిన సమాచారం మేము చెప్తున్నాం. ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు, అశాంతితో రగిలిపోతున్నారు, అభద్రతా భావంతో రగిలిపోతున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వం పతనం ఖాయం అనేది నా ఉద్దేశం.